మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు 2-3 రోజుల్లో మాల్దీవులు, మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3-4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఐఎండీ శుభవార్తతో తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కుమారిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోకి మరింతగా ప్రవేశించాయని తెలిపింది ఐఎండీ. రానున్న 3-4 రోజుల్లో ఇవి దక్షిణ అరేబియా సముద్రంలోకి మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, ఈసారి సాధారణం కంటే 4 రోజులు ముందుగానే వర్షాలు వస్తున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వైపు దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉత్తర కోస్తాకు ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఏపీలో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు. మన్యం, అల్లూరు జిల్లా, ఏలూరులో వర్షాలు కురుస్తాయని, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన చేసింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. సంవహన పరిస్థితులు ముఖ్యంగా వేడిమి, తేమ మరియు అనుకూలమైన ట్రిగ్గరింగ్ కండిషన్స్, ఇన్స్టెబిలిటీ ఉండటం వలన రాష్ట్రంలో పలుచోట్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది.